మంచిది ప్రియులరా, अच्छा है मेरे प्रियो। ఈ రోజు దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. आज परमेश्वर के संदेश को हम सुनेंगे। క్రొత్త నిబంధనలో नया नियम में యోసేపు మరియల నుంచి కొన్ని క్రొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. यूसुफ और मरियम के जीवन में कुछ नई बातों को हम देखने के लिए जा रहे हैं। లూకా సువార్తలో అలాగే మత్తయి సువార్తలో వీరి గురించి ఉన్నది. मत्ती रचित सुसमाचार में, लूका रचित सुसमाचार, उनके दोनों के बारे में जिक्र किया गया है। సర్వసాధారణంగా ఎక్కువ మంది క్రిస్మస్ సీజన్ లో ఈ వర్తమానాలు వింటూ ఉంటారు. अक्सर क्रिसमस के दिनों में इन दोनों के बारे में ज्यादा चर्चा में आ जाते हैं। కానీ ఇది ప్రతిరోజు కూడా ప్రతి కుటుంబంలో కూడా వినవలసిన వర్తమానం. लेकिन मैं ये कहना चाहता हूँ, हर एक परिवार हर एक दिन इस मरियम और यूसुफ के बारे में सुनना और जानना जरूरी है। వీరిరువురు మంచి మాదిరికరమైన ఆదర్శమైనటువంటి భార్యాభర్తలు. ये दोनों एक एग्जाम्पल यानी एक आदर्श परिवार है या एक आदर्श पति पत्नी है। కాబట్టి వీరిని మనము ధ్యానిస్తూ వీరి గురించి విషయాలు మనం ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్తే మన కుటుంబాలు కూడా సంతోషకరంగా మారుతాయి. इन दोनों के बारे में, ये लोग इनकी परिवार के बारे में जानेंगे तो हम भी अपने परिवार में कुछ बातों में सुधार ले आ सकते हैं, सीख सकते हैं कई बातों को। మంచిది ప్రియులరా, अच्छा है मेरे प्रियो। ఈ సమయంలో లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ధ్యానం చేద్దాం. इस वक्त लूका रचित सुसमाचार 2 अध्याय में पहले आयत से लेकर 7 आयत तक जो सारांश है उन बातों के बारे में हम जानेंगे। ఇక్కడ కైసరు ఔగుస్తు వలన ప్రజా సంఖ్య వ్రాయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. औगुस्तुस कैसर के द्वारा एक आज्ञा, एक हुक्म जारी किया गया है कि जनसंख्या का गिनती करे। అందులో వారి పేర్లు కూడా వ్రాయించుకోవడానికి యోసేపు మరియలు వెళ్ళవలసి వచ్చింది. उनमें यूसुफ और मरियम दोनों अपना नाम लिखवाने के लिए उस नगर पे जाना पड़ा। చూడండి, అదే సమయంలో మరియమ్మ కూడా ప్రసవ దినాలు నిండి ఉన్నాయి. देखिए, उन दिनों में मरियम का दिन पूरे हुए जो पहला उठा पुत्र यीशु जन्मे का। యోసేపు మరియ దగ్గరికి వచ్చాడు. यूसुफ मरियम के पास आया, ఈ ఆజ్ఞను వివరించాడు. उस हुक्म के बारे में बताया। మనం ఖచ్చితంగా బయలుదేరి వెళ్ళాలి, हमें पक्का जाना ही है वहाँ पे, ఖచ్చితంగా ఈ ప్రయాణం చేయాలి, हम जरूर इस यात्रा को करना है, బెత్లెహేం వెళ్ళాలి. बेतलेहम को जाना है। ఎప్పుడైతే బెత్లెహేముకు వెళ్ళాలి అన్నప్పుడు जब बेतलेहम को जाने की बात सुनी, మరియా తన భర్త మాట విన్నది. मरिया यूसुफ की बात को मानी। వెళ్ళాలి అన్నప్పుడు ప్రయాణానికి సిద్ధమైంది. जब जाने की बात हुई तो चलने के लिए तैयार हो गई। నిరాకరించలేదు, उनको कुछ भी रोका नहीं, टोका नहीं, లేకపోతే తన భర్తను తిరస్కరించలేదు. मना नहीं किया, उसको तिरस्कार नहीं किया। ఎందుకంటే पता है क्यों? ఆమె దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ. वो परमेश्वर का भय मानने वाला स्त्री है, ఆమె పరిశుద్ధమైనది, वो पवित्र है, దేవుని యొక్క వాక్యమును తెలిసినటువంటి స్త్రీ. परमेश्वर के वचन को जानने वाली है। ఆ భర్త భార్యను ప్రేమించాలి, यूसुफ पति पत्नी को प्यार करना चाहिए, భార్య భర్తకు లోబడి ఉండాలి. पत्नी पति का अधीन होना चाहिए। అలాగే ఇక్కడ మనం చూస్తున్న మరియా తన భర్త మాట విన్నది. ప్రియులారా, यहाँ पर हम इसका बिल्कुल एग्जाम्पल देखते हैं। मरियम जो है यूसुफ का बात मान रही है। అరే నేను ఇప్పటికే మనకు సాధారణంగా తెలుసు 9 నెలలకి ప్రసవ దినాలు నిండుతాయి. हम अक्सर जानते हैं 9वां महीने यानी पूरा डिलीवरी होने का समय है। ఈ సమయంలో ఎవరు కూడా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు. उस वक्त कोई भी यात्रा करने के लिए तैयार नहीं होंगे। ఇక్కడ మనం చూస్తే మరియా ప్రయాణం చేయడానికి సిద్ధపడింది. लेकिन यहाँ पर मरियम यात्रा करने के लिए तैयार हो। నా పరిస్థితి నీకు తెలుసు కదా, मेरी स्थिति को आप जानते हो ना, నేను ఇప్పుడు ఏ ప్రయాణం చేయలేను. मैं अब कहीं भी नहीं जा सकती। ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి జవాబులు ఇక్కడ మరియ చెప్పలేదు, సాకులు చెప్పలేదు. ప్రియులారా, वहाँ पर कोई बहाना या कोई कारण या कोई रीजन यूसुफ से ना बताया ना पूछा। వాస్తవానికి మనం మరియమ్మను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, अगर यकीनन देखा जाए तो मरियम के बारे में एक बार सोचेंगे तो మరియ ప్రయాణం చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. मरियम यात्रा करने की स्थिति में नहीं है, కానీ తన భర్త మాటకు లోబడి ప్రయాణం చేయడానికి సిద్ధపడి వెళ్ళింది. लेकिन अपने पति का बात मानकर उसकी अधीन होकर चलने के लिए तैयार हो गई। తిరస్కరించలేదు, उसका धिक्कार नहीं किया లేక తన భర్తను మరి అవమానించలేదు. या फिर उसकी बात ना मानकर उसको शर्मिंदगी नहीं की। బయలుదేరి వెళ్లారు, वो निकल चल पड़े हैं, ప్రయాణంలో ఉన్నారు. यात्रा में है।
వారు చివరికి గమ్యానికి చేరుకున్నారు. वो मंजिल में तो पहुंच गए। ఆ సమయంలో ప్రసవ దినాలు నిండినాయి. उस वक्त उसका दिन पूरा हो गए जब डिलीवरी होने का समय। ఒక శిశువుకు జన్మనిచ్చింది. पहलौठा पुत्र को जन्म भी दिया। ఆ సమయంలో వారికి ఉండడానికి సత్రం కూడా లేదట. उस वक्त उन लोगों को रहने के लिए जगह भी नहीं है सराय। అప్పుడు తన భర్త అయినటువంటి యోసేపు తనని తీసుకువెళ్లి ఒక పశువుల శాలలో ఉంచడం జరిగింది. उस वक्त यूसुफ मरियम को एक पशुशाला में लेकर गए। తనకు మరి మరియమ్మకు పుట్టినటువంటి శిశువును ఒక పశువుల తొట్టిలో ఉంచడం జరిగింది. हम जानते हैं यूसुफ मरियम को पशुशाला में लेके गए और जो पहलौठा पुत्र जना उसको चरणे में लपेट के रखा। ఆ మరియమ్మను మనం అర్థం చేసుకుంటే తన భర్తను ఎంత ప్రేమించిందో, ఎంత విధేయురాలుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, मरियम के बारे में जब देखते हैं तो कितना अपने पति को प्यार करती होगी, कितना आदर करती होगी उस पर। చూడండి ప్రియులారా, ఏ భార్య అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. चाहे आप सोच सकते हैं या कल्पना कर सकते हैं, कोई भी ऐसा पत्नी हो जो इस सिचुएशंस के द्वारा आगे बढ़ रहा हो, क्या फील करती होगी। చూడండి, నేను నిన్ను నమ్మి వచ్చాను, मैं तुम पर भरोसा करके आई, అసలు ఈ ప్రయాణం నేను చేయకూడదు, मैं बिल्कुल इस यात्रा को करना नहीं चाहिए था, కానీ నీ మాట మేరకు నేను వచ్చాను, लेकिन मैं तुम्हारी बात मानकर तुम्हारे साथ चल पड़ी, కానీ ఈ రోజు నేను ఇలాగ నీ మాట నమ్మి వచ్చినందుకు నాకు ఇలా జరిగింది. लेकिन मैं तुम पर भरोसा करने की वजह से मैं इस नतीजे में पहुंचा। కనీసం నీవు ఒక సత్రాన్ని కూడా సంపాదించుకోలేకపోయావు, कम से कम एक सत्र में, एक सराय में जगह भी नहीं कमा पाए तुमने, నువ్వు నా కొరకు ఒక సత్రాన్ని కూడా నీవు సిద్ధపరచబడలేకపోయావు, मेरे लिए एक थोड़ा जगह को भी तुमने सराय में तैयार नहीं कर पाए। మరి నువ్వేం భర్తవు అని కూడా అడిగే రోజుల్లో ఉన్నాం तो మనం. तुम कैसे पति हो, ऐसा पूछने वाले दुनिया में हम जी रहे हैं। చూడండి, ఆ మరి అట్లా అడగలేదండి. लेकिन मरियम ने ऐसा नहीं कहा मेरे को। ఎక్కడ తన భర్త ఉంచితే అక్కడే ఉంది ప్రియులారా. जहाँ यूसुफ ने रखा वहाँ मरियम ने रखा। చూడండి, తిరుగుబాటు చేయలేదు. देखिए उसने कभी भी अपने पति के ऊपर कोई ऐसा काम नहीं किया। ప్రియులారా, ఈ మరియమ్మ నుంచి ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుంటున్నాం. इस मरियम के द्वारा एक अच्छा संदेश को हम ले रहे हैं मेरे। మరియా తన భర్త ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళింది. मरियम जहाँ अपना पति लेके गया वहाँ उसके साथ चल पड़ी। ఎక్కడ ఉంచితే అక్కడే ఉన్నది ప్రియులారా. जहाँ रखा वहीं पर रही। ఏ యొక్క సౌకర్యాలు కోరుకోలేదు, कोई भी ऐश और आराम नहीं चाहिए उसको, ఎక్కడ విలాసవంతమైన జీవితాన్ని ఆశించలేదు. कहीं भी आरामदायक जीवन को उसने उम्मीद नहीं की, आशा नहीं की। చూడండి, తన భర్తకు అంత విధేయురాలుగా జీవించింది. अपना पति को उतना आदर के साथ, ओबीडियंट के साथ रही हो। ఈ రోజున యోసేపును మనం చూస్తున్నాం ప్రియులారా. आज के दिन यूसुफ को हम देख रहे हैं। యోసేపు కూడా తన భార్యను అంతే ప్రేమించాడు. यूसुफ भी अपना पत्नी से उतना ही प्यार किया। ఈ రోజున ఉన్న భర్తల సంగతి చూడండి. आज के दिनों में पतियों की बात में देखिए, భార్య ఎంత బాధించబడుతున్నా, ఎంత మరి అనేకమైన రోగముల చేత పీడించబడుతున్నా కనీసము దగ్గరుండి చూసేటువంటి పరిస్థితి కూడా లేదండి. पत्नी चाहे कितना भी मुश्किलों को सहे, उठाए या कुछ कई बार बीमारों में पड़े, उसकी हलचल पूछने के लिए, उसके साथ खड़े रहने के लिए भी पति के पास समय नहीं। చూడండి, హాస్పిటల్లో ఉన్న చూసి వచ్చే పరిస్థితి కూడా కొంతమందికి లేదండి. कई बार हॉस्पिटल में पत्नी रहती है तो देखने के लिए भी पति नहीं जाता है। కొన్నిసార్లు ఏదైనా భార్యకు ఇబ్బంది కలిగితే చూసుకోలేక మీరు మీ పుట్టింటికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. कई बार अगर वो उसको ज्यादा परेशान हो या फिर पत्नी को ज्यादा बीमारी हो, वो बोलता है कि तुम अपने मायके में चले जाओ। నువ్వు అంతా పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పేటువంటి పరిస్థితులు जब ఉన్నాయి. पूरा ठीक हो जाओगे तब भी मेरे घर में आना। ఎంత విచారం ప్రియులరా. देखो कितना दुख की बात है मेरे प्रियो। ఇక్కడ యోసేపు అయితే ప్రియులరా, यहाँ पर यूसुफ तो తన భార్య ప్రసవ దినములు నిండినప్పుడు తనతో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. उसकी पत्नी मरियम की डिलीवरी होने के दिनों में, आखिरी दिनों में जब उसका दिन पूरे हुए थे, तब यूसुफ उसके साथ था। ఈ రోజు ఒక చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నా. आज मैं आपको एक छोटी सी बात याद दिलाना चाहता ఏ हूँ। భార్య అయినా चाहे कोई भी पत्नी हो, తన భర్త తనకు తోడుగా ఉండాలని ఆశిస్తుంది. अपना पति अपने साथ रहने के लिए आशा रखती है। సంతోషంగా ఉన్నప్పుడే కాదు ప్రియులరా, सिर्फ आनंद के समय में नहीं मेरे। తన యొక్క బాధలో, కష్టంలో, ఇరుకులో, తన యొక్క సమస్యలో తన భర్త తనకు తోడుగా ఉండాలని ఆశిస్తుంది. उसकी दुख में, उसकी क्लेश में, उसके संकट में, हर समय में अपना पति की सहारा वो चाहती है। సంతోషంగా ఉన్నప్పుడు భర్త తోడుగా లేకపోయినా, आनंद के समय में पति साथ ना हो भी पर भी, కానీ మరి దుఃఖ సమయంలోనో లేక మరి రోగము వచ్చినప్పుడో గాని ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడో తప్పకుండా భర్త తన భార్యకు తోడుగా ఉండాలి. लेकिन जब वो कहीं बीमार पड़ जाते हैं या फिर अकेलापन महसूस करती है या कई बार अपनी कमजोरी के कारण दुख उठाती है, उस वक्त
अपना पति का सहारा वो चाहती है। ఇక్కడ యోసేపు తన భార్య అయినటువంటి మరియకు తోడుగా ఉన్నాడు ప్రియులారా. यहाँ पर यूसुफ अपना पत्नी मरियम के साथ दिया। అందుకే ఈ పరిస్థితులు ఏవి కూడా ఆమెకు ఇలాంటి ప్రభావం చూపలేకపోయాయి. इसीलिए मरियम को सारी परिस्थितियों के द्वारा कोई भी दुख नहीं हुआ। చూడండి, మరియ ఎన్నో తీవ్రమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా అవి తన మీద ఎటువంటి ప్రభావం చూపలేకపోవడానికి కారణం ఏంటంటే తన భర్త తనకు తోడుగా ఉన్నాడు. देखिए मरियम की स्थितियों को अगर हम अनुभव कर पाएंगे तो उसके सामने बहुत बड़ा दिक्कत है, बहुत बड़ा सवाल है, लेकिन फिर भी वो सारी परिस्थिति मिलकर भी मरियम को दुखी नहीं कर पाए, क्योंकि कारण उसका पति उसके साथ है। మరియం అనుకుంటూ ఉంది, मरियम ने सोचा నా భర్త నాకు తోడుగున్నాడు, मेरा पति मेरा साथ है, నాకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయన సమకూరుస్తాడు. जो जो आवश्यकता मुझे है, जो जरूरत मेरे लिए है, वो सब कुछ मेरा पति मेरे लिए तैयार कर रहा है। నాకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన తోడుగా ఉంటే చాలు. मुझे किसी भी परिस्थितियों में भी अपना पति का सहारा चाहिए बस। నాకు ఏమున్నా ఏమి లేకపోయినా. मुझे कुछ हो या ना हो पर भी ఉదాహరణ చెప్తున్నాను ప్రియులారా. मैं एग्जाम्पल बताना चाहूँ, సత్రం ఉన్నా లేకపోయినా, सरा में जगह हो या ना हो, ఉండడానికి సౌకర్యవంతమైనటువంటి ప్రదేశం ఉన్నా లేకపోయినా, रहने के लिए योग्य स्थान हो या पर ना हो, నా భర్త నాకుంటే చాలు, मेरा पति मेरे लिए हो, నాకు తోడుగా ఉంటే చాలు, मेरे साथ हो चाहो। నా భర్త నాతో ఉన్న స్థలంలో నేను ఉంటాను. जहाँ मेरा पति मेरे साथ रहता वहाँ उसके साथ मैं भी रहूंगी। ఆ ధైర్యము మరి కలిగి ఉంది. ऐसा हिम्मत मरियम के साथ है, అలాంటి ఆలోచన మరియమ్మ కలిగి ఉంది. ऐसी योजना मरियम को है। అలాంటి పరిస్థితులు యోసేపు కూడా కల్పించాడు. ऐसे परिस्थितियों को, ऐसी स्थितियों में भी यूसुफ ने ऐसा भरोसा उसको दिया। చూడండి, యోసేపు మరియకు మంచి ధైర్యాన్ని కలిగించాడు. यूसुफ अपने पत्नी मरियम को एक हिम्मत दिया है, भरोसा दिया है। అందుకే మరియ కూడా అంత ధైర్యంగా ఉంది ప్రియులారా. इसीलिए मरियम भी हिम्मत के साथ आगे गई। ఈ రోజున నీవెలా ఉంటున్నావు? आज आप कैसे हो? ఓ భర్త, हे पतियों, నీవు ఒక్కసారి ఆలోచన చెయ్యి. एक बार योजना कीजिए, నీ యొక్క భార్యతో నీవు ఎలా వ్యవహరిస్తూ ఉన్నావు? अपना पत्नी के साथ कैसा व्यवहार कर रहे हो तुम? నీవు నీ భార్యకు ఒక నమ్మకమైనటువంటి, ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని నీవు కల్పించగలుగుతూ ఉన్నావా? आप अपना पत्नी को वो भरोसा, वो दिलासा दे सकते हो जो उसको तसल्ली पिला सकते हो? నిన్ను చూసినప్పుడు నీ భార్య ధైర్యంగా ఉండగలుగుతా ఉందా? जब तुम्हें देखती है तुम्हारा पत्नी, क्या वो हिम्मत के साथ या हियाव के साथ रेडी रह सकती है? ఈ రోజున ఇలాంటి పరిస్థితులు మన కుటుంబంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆశిస్తూ ఉన్నాడు. आज ऐसा परिस्थिति हमारा परिवार में हो, यही पवित्र आत्मा चाहता है। చూడండి, మరియ ఏ సందర్భంలోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ యోసేపును బట్టి ఆమె విసిగించుకోలేదు. मरियम किसी भी परिस्थितियों में यूसुफ को तिखारा नहीं है, उसके ऊपर झिलका नहीं है। మరియమ్మ ఎప్పుడు కూడా తన భర్తను బట్టి తను విచారించలేదు ప్రియులారా. मरियम कभी भी अपने पति की वजह से दुखी नहीं हुई। అలాగే తను ఎప్పుడూ కూడా తన భర్తను బట్టి నెగిటివ్ గా ఆలోచన చేయలేదు. कभी भी अपने पति के बारे में बुरी बातों को नहीं सोची। ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. आज हम देख रहे हैं मेरे प्रियो, యోసేపు మరియల జీవితం ఈ రోజు మన కుటుంబంలో కూడా ఉండాలి. यूसुफ और मरियम की जैसा जिंदगी आज हमारे परिवारों में भी जीना चाहिए। చూడండి, తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియులారా, बाद में हम देखा जाए तो मेरे प्रियो, ఆ తర్వాత వారు అక్కడి నుంచి వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళవలసి వచ్చింది. उसके बाद उनको अलग अलग जगहों पर भटकना पड़ा, जाना पड़ा। మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. और एक बार हम याद करेंगे उसको। యోసేపు జీవితంలో ఎన్నో మలుపులు చూస్తామంటే यूसुफ के जीवन में कितना मोड़ों को हम देखते हैं। మరియను వివాహం చేసుకోవడానికి సిద్ధపడినందుకు मरियम के साथ शादी करने के लिए तैयार हो गया, इसलिए చూడండి, మరియే కాదండి, యోసేపు కూడా నిందలు పడాల్సి వచ్చింది. सिर्फ मरियम नहीं बल्कि यूसुफ को भी निंदा को सहना पड़ा। యోసేపు దానికి సిద్ధపడి ముందుకు వచ్చాడు. यूसुफ उसके लिए अपने आप को तैयार करके आ गया। ఎప్పుడూ మరియను నిందించలేదు. कभी भी मरियम को दोष नहीं दिया। ఆ మరియకు ఎంతో సహకరించాడు. मरियम को हमेशा साथ दिया, ఎప్పుడు తనతోనే ఉన్నాడు. हमेशा उसके साथ दिया। ఎప్పుడైతే మరియను తీసుకుని వెళ్తూ ఉన్నాడో, जब कभी भी मरियम को साथ में चल रहा है, लेकर जा रहा है, తనకు కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రియులారా. उसको भी काफी समस्याओं का सामना करना पड़ा। వాటిని సమర్థనీయంగా ఎదుర్కొన్నాడు. उसको हियाव के साथ सामना किया है, ముందుకు వెళ్తూ ఉంటే आगे बढ़ता ही गया है, మరెక్కువ సమస్యలు వచ్చినాయి. और भी मुश्किलें आई। చూడండి, హేరోదు రాజు వలన తనకు సమస్య వచ్చింది. राज
इसका देश का हेरोद की द्वारा उसको समस्या है। అప్పుడు దేవుని దూత ద్వారా ప్రకటించబడి ఐగుప్తు దేశానికి వెళ్లాల్సి వచ్చింది. उस वक्त वो लोग बेतलेहम से मिस्र देश को जाना पड़ा। ఎంత భయంకరమైన ప్రాంతం కదండి. कितना मुश्किल बड़ी जगह है ना मेरे प्रिय। ఎప్పుడూ కూడా తన భార్యని నిందించలేదండి. कभी भी अपनी पत्नी को दोष नहीं दी। నిన్ను బట్టే ఈ తిప్పలు నాకు వచ్చినాయి, तेरे वजह से ही मैं मुश्किलों में पड़ गया। మా ఊర్లో నేను క్షేమంగా ఉండేవాడిని, मैं अपने गांव में अपनी गली में अच्छा था, మా ఇంట్లో బాగుండేవాడిని, मैं अपने घर में सुख शांति के साथ जीवन जीता నిన్ను था। పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన దాన్ని బట్టి ఈ తిప్పలన్నీ నాకు వచ్చినాయి అనలేదండి. तुम्हें शादी करने की वजह से ही मुझे ये दिक्कतें झेलना पड़ रहा है, ऐसा कभी नहीं बोला। చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. देखिए यहाँ पर मत्ती रचित सुसमाचार में 2 अध्याय में कुछ बातों को हम देखते हैं। ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై ఇలా చెప్పింది. परमेश्वर की दूत यानी स्वर्गदूत यूसुफ को स्वप्न में प्रकट होकर कुछ यूसुफ को ऐसा संदेश दिया। యోసేపు, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. यूसुफ, अब तुम्हें यहाँ से निकल कर मिस्र देश को जाना पड़ेगा, మళ్ళీ నేను మీకు సమాచారం ఇచ్చేంత వరకు అక్కడే ఉండాలి. और जब तक मैं तुम्हें संदेश ना दूं तब तक तुम्हें वहीं पर रहना पड़ेगा। ఇక్కడ మీకు ప్రమాదం ఉంది, यहाँ पर तुम्हारे लिए एक बहुत बड़ा खतरा है। త్వరగా లేచి బయలుదేరండి అంటే अब यहाँ से उठकर जल्दी निकलो बोलेंगे तो అన్ని సర్దుకుని వారు ముగ్గురు బయలుదేరి మరి ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టు చూస్తాం. बस इतना कहने पर यूसुफ मरियम और छोटा बच्चे के साथ निकलकर मिस्र देश को चले गया। ప్రమాదం ఉంది, खतरा है, వెంటనే ప్రమాదం ఉందనగానే खतरा है सुनने पर ही మనందరికి ఏమైపోద్దండి, हम सबको क्या होता है मेरे प्रियो, మనకి తొందర వచ్చేస్తది. हम जल्दबाज करेंगे। మన భాషలో మనం చెప్పాలంటే अगर हम अपनी भाषा में अपनी सुनने बोलने वाली भाषा में बोलेंगे तो మనకి బీపీ లేచిపోద్ది. हम लोगों को बीपी बढ़ जाएगा। చూడండి, ఒకవేళ భార్యని బట్టి ఏదైనా గానీ ఏదైనా సమస్య వచ్చిందని తెలిస్తే, अगर पत्नी की द्वारा पत्नी की तरफ से कोई भी समस्या आ रहा है ऐसा पता चले तो భర్తలు ఎలా స్పందిస్తారో మీకే తెలుసు. पति लोग कैसे रिएक्ट करते हैं आप लोग पता है। आप लोग ఏ విధంగా భార్యల్ని సతాయిస్తారో, किस प्रकार अपनी पत्नियों को सताव करेंगे, ఏ విధంగా భార్యని దూషిస్తారో, या किस रीति से उसको सताएंगे या दोष लगाएंगे, భార్యని ఏ విధంగా వేధించి సాధిస్తారో, या वो किस प्रकार उसको ताड़ना करेंगे या उसको బాబు बाप रे నాయన ఎన్ని కష్టాలండి. बाप रे बाप सहने के लिए बोलने के लायक नहीं है। ఈ ప్రసంగం ఏంటారు బాబు అనుకుంటున్నారా? क्या आप लोगों को ये लग रहा होगा कि क्या प्रचार कर रहे हैं। నిజంగా ప్రియులారా, మన కుటుంబాలు ఎలాంటి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటున్నాం. सच में मेरे प्रिय हमारा परिवार ऐसा ही होता है ना। ఖచ్చితంగా భార్యను వేధించడం, సాధించడం, అవసరమైతే కొట్టడం కూడా చేస్తుంటారు కొంతమంది భర్తలు. कई बार ये बोलने के लिए भी ऐसा लगता है कि हाँ कई लोग सच में पत्नियों को ताड़ना देते हैं, गाली देते हैं, इतना तक मारने पर भी उतर आ जाते हैं। కానీ యోసేపు అట్లా ఎప్పుడు ప్రవర్తించలేదండి. लेकिन कभी भी यूसुफ ने अपनी पत्नी के साथ ऐसा नहीं किया। అప్పుడు వెంటనే అన్ని సర్దుకున్నారు, బయలుదేరారు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. तुरंत उसी वक्त निकल कर अपनी पत्नी के साथ मिस्र देश को चले गया। అంతవరకు బానే ఉంది. वहां तक तो ठीक है। ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరాల్సి వచ్చింది. उसके बाद भी वहां से निकलना पड़ा, ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. फिर से इसराइल देश में आना पड़ा, అక్కడ నుంచి నజరేత్ కు మళ్ళీ రావాల్సి వచ్చింది. फिर वहां से नाजरेत को आना पड़ा। యోసేపు ఎంత మంచోడు కదండి. यूसुफ पता है कितना अच्छा है। మరి అక్కడ నుంచి ఐగుప్తు దేశం నుండి పద అంటే మళ్ళీ నజరేత్ కు వచ్చి పడ్డారు. मिस्र देश को से जाओ बोलेंगे तो फिर वहां से मिस्र देश को आ गया। మొదట అయితే కొంచెం ఓపిక ఉంది, సహనం ఉంది, అందుకే ఎల్లుంటారు ఐగుప్తు దేశానికి. पहले तो थोड़ा हिम्मत भी है, ताकत भी है, इसलिए चल पड़ा मिस्र देश को। మరి అక్కడ నుంచి మళ్ళీ నజరేత్ కు వచ్చారంటే ఎంతో చెప్పుకోవచ్చు ఆయన గురించి. और वहां मिस्र देश से फिर वापस आने के लिए वो लोग तैयार हो गए तो पता है कितना मुश्किल है, लेकिन फिर भी यूसुफ के बारे में बताना पड़ेगा। యోసేపు అంత మంచివాడండి. यूसुफ इतना अच्छा है मेरा। అప్పటికీ ఓర్పు, సహనం కలిగి ఉన్నాడు. उस वक्त भी उसको इतना हिम्मत या फिर उसको क्या बोल सकते हैं, सहन शक्ति। మరి తన భార్యని ఏమనలేదు, अपना पत्नी को कुछ भी नहीं बोला, లేకపోతే మరి శిశువు మీద ఎప్పుడూ కూడా చేదరించుకోలేదు, या कभी भी उस बच्चे के ऊपर कभी भी नाराज नहीं हुआ, కోపడలేదు. उसके ऊपर गुस्सा नहीं किया। కొన్నిసార్లు భర్తలైనటువంటి వారు పురుషులకి కోపం వస్తే ఎవరి మీదైనా ప్రభావం చూపిస్తుంటారు, ప్రతాపం చూపించుకుంటారు. कई बार घरों में पतियों को गुस्सा आने पर किसी के ऊपर भी अपना गुस्सा उतारने के लिए तैयार हो जाते हैं। కొన్నిసార్లు వస్తువుల మీద అవ్వచ్చు, कई बार वो
चीजों पर भी हो सकता है, కొన్నిసార్లు మనుషుల మీద అవ్వచ్చు, चाहे इंसानों के ऊपर हो सकता వాడు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, है, चाहे वो बड़े हो या छोटे हो। కనీసం పసికందులని కూడా చూడరండి. कई बार बच्चे भी है, ये भी वो लोग समझते नहीं है, వారు పశువుల్లాగా ప్రవర్తిస్తుంటారు. जानवरों की तरह वो लोग उठ पड़ते हो। ఈ రోజున యోసేపు మరియల జీవితంలో జరిగిన ఈ సంఘటనలు మనకు మాదిరికరమైన ప్రియులారా. आज यूसुफ और मरियम की जीवन में घटी इन घटनाओं के द्वारा ये लोग हमारे लिए एक मादरी है। ఈ విషయాలు మనం కూడా అనుసరించాలి. ये विषयों को हम भी अपना जीवन में पालन करना चाहिए। చూడండి, యోసేపు జీవితంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా చూడండి, యూసుఫ్ की जीवन में कितना चाहे कितना तक खतरा आए, యోసేపు ఎప్పుడూ కూడా తొందరపడినట్టుగా మనకు కనబడటం లేదు. वो कभी भी जल्दबाजी नहीं किया। అలాగే మరియమ్మ కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా, या फिर मरियम ने भी अपने जीवन में कई बार सवालों का सामना किया है, మరియమ్మ కూడా ఎప్పుడు తన భర్త మీద చికాకు పడ్డట్టుగా విసుక్కున్నట్టుగా మనకు కనబడటం లేదు. लेकिन कभी वो अपने पति के ऊपर नाराज हो या फिर उसको गाली दिया हो, ऐसा हम नहीं देखते, दोष लगाया। వారిరువురు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టుగా, वो एक दूसरों को प्यार किया है, सहा है एक दूसरों को, ఒకరికొకరు సహకరించుకున్నట్టుగా, एक दूसरों को मदद किया है, ఒకరినొకరు గౌరవించుకున్నట్టుగా మనకు एक दूसरों కనబడుతుంది. को आदर किया है, ऐसा हम देखते हैं। వారిరువురు కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు ఇష్టపడ్డట్టుగా మనం చూస్తున్నాం. वो दोनों मिलकर परमेश्वर की योजना को पूरा करने के लिए तैयार हुए। ఇలాంటి కుటుంబ వ్యవస్థను మనం కలిగి ఉండాలి. ఈ రోజు ऐसा पारिवारिक जीवन आज हम जीने की आवश्यकता है। ఎలా మనం జీవించామో, हम कैसे जी रहे हैं, ఎలా జీవిస్తున్నామో कैसे जी पा रहे हैं, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. एक बार हम अपने आप में योजना करें। ఒకవేళ अगर ఈ రోజు మనం యోసేపు మరియల లాంటి జీవితం జీవించకపోతే, यूसुफ और मरियम की जैसा जीवन ना जी रहेंगे तो ఒకవేళ నీవు భర్తవైనా సరే, चाहे आप पति हो, ఒకవేళ నువ్వు భార్యవైనా సరే, चाहे आप पत्नी हो, ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు जिस संदेश को सुनने वाला आप, ఒక యోసేపు లాగా, ఆ మరియమ్మ లాగా మనం ఈ రోజు నుంచి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. एक यूसुफ के समान या तो पत्नी हो तो एक मरियम के समान जीने के लिए कोशिश करें। వారు ఏ విధమైన ఆనందాన్ని సంతోషాన్ని కలిగి ఉన్నారో, वो कैसे आनंद और संतोष का अपना जीवन में प्राप्त किए हैं, అలాంటి ఆనందాన్ని సంతోషాన్ని మనం కూడా ఈ రోజు ఈ కుటుంబంలో కలిగి ఉందాం. वैसे ही आनंद और खुशी हम अपने परिवार में भी पाने के लिए कोशिश करेंगे। చిన్న ప్రార్థన చేసుకుందామా? छोटा सा प्रार्थना करेंगे। రండి కలిసి ప్రార్థన చేద్దాం. आइए मिलकर प्रार्थना ప్రభువా మా करेंगे। తండ్రి, प्यारे पिता परमेश्वर, ఈ రోజు మా ముందుకి యోసేపును మరియను తీసుకొచ్చినందుకు వందనాలు. आज के दिन हमारा सामने मरियम को और यूसुफ को लेकर आए, मैं धन्यवाद करता వారు हूँ। ఒక సంతోషకరమైన ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని జీవించగలిగారు. वो एक आनंदमय और खुशीमय पारिवारिक जीवन को जिया है। వారి కుటుంబంలో వారి ఇరువురి మధ్య ఎన్నో సమస్యలు వచ్చినా, उन दोनों के बीच में, उन दोनों के जीवन में चाहे कितना भी बड़ा मुश्किल इस काम ने क्यों ना आए, ప్రభువా వారు ఎప్పుడూ కూడా తొందరపడలేదు. प्रभु वो कभी भी जल्दबाजी नहीं किया। వారు ఎవరు కూడా ఏ ఒకరినొకరు నిందించుకోలేదు. वो दो लोग कभी भी एक दूसरों को कभी दोष नहीं लगाया, సాతానికి అవకాశం ఇయ్యలేదు. सातान को कभी मौका नहीं दिया। నీ చిత్తము నెరవేర్చడానికి మాత్రమే వారు ఇష్టపడ్డారు. आपकी योजना को पूरा करने के लिए ही वो लोग तैयार हुए। ప్రభువా ఈ రోజు నన్ను కూడా అలాంటి మంచి కుటుంబం యొక్క పరిస్థితుల్లోనికి నడిపించండి. प्रभु जी आज मुझे भी, मेरा परिवार को भी एक ऐसा आदर्श परिवार की तरह जीने के लिए सहायता करें। మీరు మాత్రమే మాకు సహాయం చేయండి. सिर्फ आप ही मुझे मदद कीजिए। రానున్న దినాల్లో ప్రభువా आने वाले दिनों में मेरे प्रभु, వారు మాకు ఏ విధంగా మాదిరికరంగా జీవించారో, वो लोग हमारे लिए कैसी मादरी की जीवन जिए, మేము కూడా అనేకులకు మాదిరికరంగా జీవించటకు సహాయం చేయమని वैसे ही हम भी एक एग्जाम्पल जीवन, आदर्श जीवन जीने के लिए सहायता करें। యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ये छोटी सी विनती यीशु के नाम से मांगते हैं। ఆమేన్, आमीन। ఆమేన్.